శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో మార్గాలు పరిశీలనలో ఉన్నాయి. ఫలక్నుమా నుంచి కొనసాగించాలని, ఎల్బీనగర్ నుంచి కూడా పొడిగించాలని అనేక ప్రతిపాదనలు తెరమీదకు వస్తున్నాయి. ప్రజారవాణా ఎంత పెరిగితే అంత ప్రయోజనం ఉంటుంది. నగర ప్రజలకు సులభమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. విమానాశ్రయ నిర్వాహకులతో సంప్రదింపులు జరిపి ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తి చేస్తే ₹20 టిక్కెట్తో నగరంలో ఎక్కడనుంచి అయినా అక్కడకు చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. ఎంఎంటీఎస్ రెండో దశకు ఉన్న అవాంతరాలను ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. కేవలం ₹70 కోట్ల వెచ్చిస్తే విమానాశ్రయానికి ఎంఎంటీఎస్ రెండో దశ కింద రైల్వే లైన్లు వేయడానికి వీలవుతుంది. స్టేషన్ల నిర్మాణాలు ఇతరత్రా కలిపితే ₹100 కోట్ల వెచ్చిస్తే విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ పరుగులు తీస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా మరో ప్రయాణాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని జంటనగరాల సబర్బన్ ప్రయాణికుల సంఘం సభ్యులు కోరుతున్నారు. విమానాశ్రయానికి ఎంఎంటీఎస్ వస్తే వేలాది మంది ఉద్యోగులకు తక్కువ ధరకే ప్రయాణ సౌకర్యం కల్పించినట్లవుతుందని ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఘం ప్రధాన సభ్యులు పేర్కొన్నారు. నగర శివార్లలో అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్ మరో 2 నెలల్లో అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ డిసెంబరులో, ఎంఎంటీఎస్ రెండో దశ జనవరి నాటికి పూర్తి అవుతాయని రైల్వే అధికారులు గతంలో ప్రకటించినా ఫిబ్రవరి వరకు ఆగాల్సిందేనంటున్నారు. మౌలాలి చర్లపల్లి మధ్య 4, సికింద్రాబాద్ మౌలాలి మధ్య 2 లైన్లు నిర్మించారు. సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ వరకు మొత్తం 4 లైన్లు ఉంటే రైల్వే నెట్వర్క్ స్థాయి పెరుగుతుందని అధికారులు అంటున్నారు. సికింద్రాబాద్, బేగంపేట్, కాచిగూడ, లింగంపల్లి వివిధ స్టేషన్లకు చేరుకోవడానికి ఎంఎంటీఎస్ సర్వీసులు తోడ్పడతాయి. చర్లపల్లి నుంచి ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరించి ఉంది. వీటి కోసం ప్రత్యేకంగా ప్లాట్ఫామ్లు, 2 లైన్లు అందుబాటులోకి వచ్చాయి.